నువ్వు యుఎస్కి వెళ్తున్నావా? అయితే కెనడా గవర్నమెంట్ వచ్చేసి ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చింది. కెనడా సిటిజన్స్ కానీ కెనడా పిఆర్ కానీ మీరు ఏ వీసాలో ఉన్నా సరే, ఒక్క కెనడా మాత్రమే కాదు, ఫిన్లాండ్, యూరోప్, జర్మనీ చాలా కంట్రీస్ యుఎస్కి వెళ్తుంటే ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చింది. వాళ్ళ సిటిజన్స్ ఎవరైనా సరే మీరు యూఎస్కి వెళ్తుంటే గ్యారంటీ లేదు, మిమ్మల్ని డిటెన్షన్ సెంటర్లో వేయొచ్చు, వీసా ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి, అందుకే ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చారన్నమాట. కెనడా వాళ్ళు ఎస్పెషల్లీ సమ్మర్ వస్తుంది కదా, చాలా మటుకు అందరూ యూఎస్కి వెళ్ళి యూఎస్ నుంచి మెక్సికోకి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తుంటారు. మెక్సికోలో వెళ్ళి తిరిగి వస్తున్నాం అనుకోండి, కొన్ని డ్రగ్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళు చెకప్స్ ఎక్కువ చేస్తున్నారు. ఒకవేళ మీ పైన ఏదైనా డౌట్ వస్తే డిటెన్షన్ సెంటర్లో వేస్తున్నారు. తర్వాత రాత్రిపూట్ల మీరు ట్రావెల్ చేయొద్దండి. తర్వాత మీరు కెనడియన్స్ అయితే కనుక మీరుండే హోమ్స్ పైన దాడి చేస్తున్నారు, తర్వాత పిక్ పాకెటింగ్ ఎక్కువ ఉంది, గన్ వైలెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి యూఎస్కి సంబంధించిన ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నామా, ఇంతవరకు ఎప్పుడే కానీ కెనడా గవర్నమెంట్ ఎప్పుడే కానీ యూఎస్ పైన ఇలాంటి వార్నింగ్ ఎప్పుడు ఇవ్వలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు తెలిసి ఇలాంటి వార్నింగ్ అనేది చాలా సెన్సేషనల్. ఎందుకంటే యూఎస్కి వెళ్ళాలంటే ఈ కంట్రీస్ వాళ్ళని ఒక రకంగా చూస్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదో అనుకుని యూఎస్లోకి ఎంటర్ అయ్యారా, తీరా ప్రాబ్లం ఏదో వస్తే మాత్రం దానికి తగ్గట్టుగా మీరు ఫైనాన్షియల్గా, లాయర్స్ అన్ని రూల్స్ తెలుసుకోండి. అమాయకంగా వెళ్ళి బలి చక్రవర్తి కావద్దండి.